తెలుగుదేశం జనసేన నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాల్సిన 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాల చర్చల తర్వాత ఖరారు చేశారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటన్నర పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన తుది జాబితాను ఆమోదించినట్లు సమాచారం. అయితే వీటిలో 2 సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పు గోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క చోట జనసేన బరిలోకి దిగనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దాని బదులు మాడుగుల సీటు ఇచ్చి పెందుర్తిని టీడీపీకి తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నిన్న చంద్రబాబును కలిశారు. దీనిపై కసరత్తు నడుస్తోంది. అలాగే అమలాపురం సీటును జనసేన కేటాయించారు. కానీ పి గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నందున దాన్ని ఆ పార్టీకిచ్చి అమలాపురం సీటు తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు అభ్యర్థించారు. దీనిపై కూడా తర్జన భర్జన నడుస్తోంది. ఈ 2 తప్ప మిగిలిన సీట్లు ఖరారైనట్లేనని 2 పార్టీల అంతర్గత వర్గాలు తెలిపాయి. టీడీపీ తరపున తమ పార్టీ నేతలతో మాట్లాడి ఒప్పించే బాధ్యత అచ్చెన్నాయుడు ఇతర నేతలు చేపట్టారు. నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రైల్వే కోడూరు నేత రూపానందరెడ్డితో కూడా మాట్లాడారు. కాగా తమకు ఖరారైన సీట్లలో అభ్యర్థులను ప్రకటించడానికి జనసేనాని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. కాగా తిరుపతి సీటు జనసేన ఖాతాలోకి వెళ్లడంతో అక్కడ పోటీ పెరిగింది. తాజాగా జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వ్యాపారవేత్త గంటా నరహరి, జనసేన సీనియర్ నేత హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు, మనూరాలు లక్ష్మి అదే జిల్లాలో దర్శి టికెట్ను ఆశిస్తూ జనసేన నేతలను కలిసినట్లు తెలిసింది.